నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। సిక్కులు వాడుతున్నా లేదు, యుద్ధమే తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే వాడు దోపిడీ చేస్తూ ఉంటాడు. శ్రమ దోపిడీతోటి మన శ్రమ ఫలితాన్ని వాడు దోసుకోవడం ద్వారాగానే వాడు పెద్దోడైండు, పరిశ్రమల మీద పరిశ్రమలు స్థాపిస్తూ ఉన్నాడు, దోపిడీ చేస్తున్నాడు, కోటాను కోట్లకు ఎదిగిపోతా ఉన్నాడు. మనం మాత్రం శ్రమజీవులుగా తిండి లేక, బట్టలు లేక, సరైనటువంటి గృహ వసతి లేక, నివసించడానికి మరి కట్టుకోవడానికి అనేక ఇబ్బందులకు మనం ఉడిచేయబడతా ఉంటే ఇవాళ అంబానీ ఆదాయం లాంటి వాళ్ళు కోటాను కోట్లకు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పాలకవర్గ పార్టీలు కూడా వాళ్ళకే బొమ్మగాస్తూ వాళ్ళ అడుగులకు మడుగులవుతూ ఈ దేశ సంపదనంతా కూడా వాళ్ళకు కొట్టి పెడుతున్నటువంటి విషయాలు ఇవాళ ప్రజలందరికీ తెచ్చినటువంటిది. అందుకని చెప్పి ఈ మేడే ఆనాడు కార్మిక వర్గం ఆ డిమాండ్ చేయడం అనేది అది తప్పు కాదు, అది న్యాయం కూడా. అట్టానే మరి జీతాల పెంపుదల జరగాలి. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఏ రేట్లలో మనకు శత్రువుల మధ్య కూర్చున్నాం. శత్రువులంటే ఒక పక్క నాగభవన్ అనుకోవచ్చు, ఒక పక్క పురుడు అనుకోవచ్చు, ఒక పక్క సింహాలు అనుకోవచ్చు. ఈ శత్రువులంటే ఒక్క బూర్జువా పార్టీలు. ఈ యొక్క బూర్జువా పార్టీల మధ్యలో ఈరోజు మనం రాసుకున్నాము 139వ మేడే. 139వ మేడే సందర్భంగా లక్షల మంది ర్యాలీ చేస్తే ఆ ర్యాలీ మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే
ఆ జరిపిన రక్తము నుండే వచ్చింది ఎర్ర జెండా. ఆ అమరులకు మనం ఈరోజు వీరులు అమరులు మీరు, మీ త్యాగం ఉన్నతమైనది, అది హిమ శిఖరాల వంటిది, మీ ఆశయం శాశ్వతమైనది, అది కమ్యూనిజము తెస్తది, అది కమ్యూనిజము తెస్తది అనే నినాదం కోసం మనం ఈరోజు ఈ వేదిక ఏర్పడేసుకున్నాం. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరము 130 సంవత్సరాల కిందట ఒక తండ్రి 10కి వెళ్ళిపోయాడు. 10కి వెళ్ళిపోయి మబ్బుల 4 గంటలు పోయి రాత్రి 12 గంటలకు ఒక తండ్రి వచ్చాడు. ఆ సమయమున ఆ యొక్క పిల్లలు నిద్రపోయారు. వాళ్ళకు ఒక పండుగ వచ్చిన సందర్భంగా ఒక బిడ్డ అడిగిందంటే, వాళ్ళ కొడుకు అడిగిందంటే ఏమని అడిగిరంటే, అబ్బా వీళ్ళు ఎవరని అడిగిరు కన్నా తండ్రిని పట్టుకొని. ఆ సమయం ఏంటంటే 20 గంటలు పని, 18 గంటల పని, 15 గంటల పని చేసుకుంటే రాత్రి పోయి ఏదో రాత్రి వస్తుంటే తండ్రి ముఖము చూడలే పిల్లలు. అట్లాంటి సమయమున చికాగో నగరములో అమెరికాలో ఈ యొక్క కార్మికుల దోపిడీకి వ్యతిరేకంగా కొన్ని కార్మిక సంఘాలు, కొన్ని ఉద్యోగ సంఘాలు అన్ని ఏకమయ్యి మనకు 20 గంటల పనిదినాన్ని రద్దు చేయాలి, అదేవిధంగా మనం పోరాటం చేయాలని ఆ పోరాటం మీద లక్షల మందిలో ర్యాలీ జరుపుతుంటే ఆ ర్యాలీ మీద అక్కడ ఉన్న పెత్తందారి వర్గం కానీ, పెట్టుబడిదారి వర్గం కానీ, పోలీసు మిలిటరీలు కానీ ఆ యొక్క ర్యాలీపై దాడి చేస్తే, ఆ ర్యాలీపై బాంబుల వర్షం కురిపిస్తే, ఆ రక్తం పారిన టేర్లలో ఈ జెండా పుట్టింది. ఈ జెండా భూమి పుట్టిన కడ మొదలు పెడితే ప్రతి దేశంలో ఎగురుతుంది ఈ జెండా ఒకటే రోజు. కానీ ఏదో కాంగ్రెస్ జెండా మన భారతదేశంలో ఎగురుతుండవచ్చు, టీఆర్ఎస్ జెండా మన రాష్ట్రంలో ఎగురుతుండవచ్చు, కానీ ఈ జెండా మాత్రం భూమి పుట్టిన గడికలు భూపంటలు మొత్తానికి ఎగురుతుంది ఈ జెండా. దీనికి ఒక చరిత్ర ఉంది ఈ జెండకు, ఈ ఎర్ర జెండకు. ఈ ఎర్ర జెండా నీడలో ఎంతో మంది అమరులు అవుతున్నారు. ఎందుకైతున్నారు అమరులు? దేనికోసం అయితే అమరులు మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనం ఇక్కడ కూకున్నామంటే ఎందుకోసం కూకున్నాం? నిన్న కాక మొన్న టీఆర్ఎస్ పార్టీ వరంగల్లో పెద్ద బహిరంగ సభ పెట్టింది. మనిషికి 500 తిండి బిర్యానీ మంది ఇచ్చుకుంటా తోలుకుపోయారు. మీకెవరన్నా పసిలిస్తానరా? మీకెవరన్నా బీర్ ఇస్తానరా? మీకెవరన్నా బిర్యానీ ఇస్తా అని చెప్పిర్రా? ఎందుకు